జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, గత 10 సంవత్సరాలలో మనం ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాన్ మీద 2016లో సర్జికల్ స్ట్రైక్స్ చేసినాం. అలాగే 2019లో ఎయిర్ స్ట్రైక్స్ చేసినాం. అలాగే ఈ సంవత్సరంలో ఆపరేషన్ సింధూర్ని చేపట్టినాం. అయితే ఈ 3 మిలిటరీ ఆపరేషన్లలో భారత్కు చెందినటువంటి గ్రౌండ్ ఫోర్సెస్ అలాగే మన భారతీయ వాయుసేన మాత్రమే పాల్గొన్నాయి. కానీ మన భారతీయ నేవీ మాత్రం ఈ 3 ఆపరేషన్లలో కూడా ఏ ఒక్క దాంట్లో కూడా పాల్పంచుకోవాలి. అంటే ప్రభుత్వమే భారత నేవీకు పర్మిషన్ ఇవ్వలేదన్నమాట. దీంతో మన భారతీయ నేవీ అలిగింది. మాకు కూడా ఒక అవకాశం ఇవ్వాలని చెప్పేసి మా సామర్థ్యాన్ని కూడా ప్రపంచానికి చూపిస్తామని చెప్పేసి వీళ్ళంతా కూడా చాలాగా ఫీల్ అవుతున్నారన్నమాట. మా సామర్థ్యాన్ని కూడా మేము ప్రపంచానికి పరిచయం చేస్తాము, మా ఆలోచనను కూడా మా అభిప్రాయాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలని చెప్పేసి వాళ్ళంతా కూడా వాదిస్తారు. ఎలాగో ఆపరేషన్ సింధూర్ పార్ట్ 2 మొదలు పెడతారు కాబట్టి ఈసారి మొదట చేసేటటువంటి దాడిని భారతీయ నేవీకి అప్పగించాలని చెప్పేసి మన భారతీయ నేవీ అధికారులు గట్టిగా కోరుతారు. అంతే కదా. ఇప్పుడు వాళ్ళంటే గస్తీ కాస్తూ ఉంటారు, అది వేరే విషయం. సరే, వాళ్ళ పని ఏదో వాళ్ళు చేస్తూ ఉంటారు. ఊరికేనే ఎంతసేపని కాపలా కాస్తూ ఉంటారు. దాడి చేసేదానికి ఒక అవకాశం ఇచ్చే వాళ్ళకు మజా వస్తుంది కదా, అది వాళ్ళ బాధ. వాళ్ళ బాధను కూడా మనం పరిగణలోకి అయితే తీసుకోవాలి. నవంబర్ 25, 26 వరకు దేశ రాజధాని ఢిల్లీలోని మాణిక్ షా సెంటర్లో భారతీయ నేవీ స్వావలంబన్ 2025 అయితే జరగనున్నదన్నమాట. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ అగ్రనేత కేంద్ర రక్షణ శాఖ మంత్రి అయినటువంటి రాజ్నాథ్ సింగ్ గారు రానున్నారు. ఈ ఎడిషన్లో సాంకేతికత పురోగతి, స్వదేశీ ఆయుధాల సామర్థ్యం, ఆత్మనిర్భర్ భారత్ వంటివే హైలైట్గానే ఉన్నాయన్నమాట. భారతీయ నేవీ స్వావలంబన్ 2025 అనేది ఆవిష్కర్తలు అలాగే స్టార్టప్స్, పరిశ్రమలు, సాయుధ దళాలను ఒక చోట చేర్చేటటువంటి వేదిక అన్నమాట. ఈసారి ఈ స్వదేశీ ఆయుధాల తయారీని పెంచడం పైన చర్చ అయితే జరగనుంది. ఇక ఈ కర్టెన్ రైజర్ ఈవెంట్ కోసం ఏర్పాటు చేసినటువంటి విలేకరుల సమావేశంలో మన నేవీ వైస్ చీఫ్ అయినటువంటి అడ్మిరల్ సంజయ్ వాత్సాయన్ కీలక వ్యాఖ్యలు చేశారు. మాకు కూడా ఒక అవకాశం కల్పించాలని చెప్పి కోరతా చైనా పాక్ సంబంధాల గురించి ఆయన వివరించాడనమాట. పాకిస్తాన్ నేవీకి చైనా చేస్తున్నటువంటి సాయాన్ని కూడా వెల్లడించారు. ఈ సందర్భంగా నేవీ వైస్ చీఫ్ అడ్మిరల్ అయినటువంటి సంజయ్ వాత్సాయన్ మాట్లాడుతూ చైనా పాకిస్తాన్కు ఏ విధంగా సాయం చేస్తుందో మాకు తెలుసు. మొదటి నుంచి ఈ చైనా పాకిస్తాన్ భుజం మీద తుపాకీ పెట్టి మమ్మల్ని కాల్చాలని చెప్పి చూస్తుంది. పాకిస్తాన్కు జలాంతర్గాములు అలాగే నౌకలను చైనా అందిస్తుందన్న విషయం ఇండియన్ నేవీకి బాగా తెలుసు. సముద్ర సంసిద్ధతను నిర్ధారించడానికి అలాగే జాతీయ ప్రయోజనాలను కాపాడుకోవడానికి అన్ని పరిణామాలను నిశ్చితంగా పర్యవేక్షించడంతో పాటుగా దేశ రక్షణ వ్యవస్థలను ముఖ్యంగా జలాంతర్గామి వ్యతిరేక యుద్ధాన్ని బలోపేతం చేయడానికి మేము కృషి చేస్తామని చెప్పేసి ఆయన పేర్కొన్నాడు. అలాగే యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ చేయగలిగినటువంటి అటాక్ హెలికాప్టర్లను, యుద్ధ నౌకలను స్వదేశీయంగా నిర్మిస్తామని చెప్పేసి ఆయన తెలియజేశాడనమాట. పాకిస్తాన్కు ఈ చైనా జలాంతర్గాములు అలాగే నౌకలను సరఫరా చేస్తానని చెప్పి మాకు తెలుసు. మేము ప్రతిదీ కూడా జాగ్రత్తగా గమనిస్తాం. ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాన్కు త్వరలోనే ఈ డ్రాగన్ జలాంతర్గాములు ఇస్తుంది. కానీ మేము ఆ ప్రాంతంలోని అన్ని పరిస్థితులను నిశ్చితంగా పర్యవేక్షిస్తున్నాం. మేము ఏమి చేయాలో కూడా చేస్తున్నాం. జలాంతర్గామి వ్యతిరేక యుద్ధానికి భారత్కు ఎలాంటి సామర్థ్యాలు అవసరమో కూడా మాకు తెలుసు. అంతేకాకుండా చైనా తమ దేశ అమూల పొదిలో 3వ విమాన వాహక నౌకను చేర్చుకోబోతోంది. అయితే రాబోయే 2 ఏళ్లలో మన భారత నేవీ అమలు పొదిలో కూడా బహుళ వాహన నౌక విమానాలు చేరబోతున్నాయి. అవి నిర్మాణ దశలో ఉన్నాయి. రాబోయే 2 ఏళ్లలో డెలివరీ అవుతాయి. గత 5 ఏళ్లలో మన భారత నేవీ సామర్థ్యాలను మెరుగుపరుచుకునేది. మన భారతీయ నేవీ ఇతర దేశాల సైనిక సామర్థ్యాలు అలాగే సాంకేతికతలను పర్యవేక్షిస్తుంది. దానికి తగ్గట్టుగా అటువంటి సాంకేతికతను ఎదుర్కోవడానికి సిద్ధమవుతుంది. అలాగే ఆయన మాట్లాడుతా హిందూ మహాసముద్రంలో 40 నుంచి 50 నౌకలన్నీ కూడా తిరుగుతున్నాయి. అయితే ఎటువంటి అత్యవసర పరిస్థితినైనా కూడా ఎదుర్కోవడానికి మన భారతీయ నేవీ సిద్ధంగా ఉండాలి. అలాగే స్వదేశీ సామర్థ్యాల దృష్ట్యా నావికాదళం ఇప్పటికే స్వార్మింగ్ సామర్థ్యాలతో 12 బోట్లను ఆర్డర్ చేసింది. త్వరలోనే అవి నేవీ చేతిలోకి రానున్నాయి. 8 హేంగోర్ క్లాసిక్ జలాంతర్గాముల కోసం
చైనాతో పాకిస్తాను దాదాపుగా $5 బిలియన్ విలువైనటువంటి డీల్ కుదుర్చుకునింది. అందులో భాగంగా రెండో జలాంతర్గాములను హుబే ప్రావిన్స్లో అందజేసింది. ఒక్క జలాంతర్గాములే కాదు, ఇటీవల కాలంలో 4 అధునాతన నౌకా ఫ్రిగేట్లను కూడా పాకిస్తాన్కు ఈ చైనా ఇచ్చిందని చెప్పేసి సంజయ్ వాత్సాయన్ గారు అసలు రహస్యాన్ని బయటపెట్టారనమాట. అయితే ఈ రెండు దేశాలు కలిసి నాటకాలు ఆడినప్పటికీ కూడా మనల్ని పీకేది ఏమీ కూడా లేదని చెప్పేసి వాత్సాయన్ గారు కుండ బద్దలు కొట్టడంతో ఈ రెండు దేశాలకు, అంటే ఒకవైపు చైనాకు మరోవైపు పాకిస్తాన్కు, రెండు దేశాలకు పరోక్షంగా వార్నింగ్ ఇచ్చినట్టయింది అనమాట. కానీ మన భారతీయ నేవీ మాత్రం ఒక్క అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళకు కూడా ఒక అవకాశం ఇవ్వాలి, ఎందుకంటే వాళ్ళ సామర్థ్యం ఏంటో కూడా నిరూపించుకోవాలి కదా. ఇప్పుడు గ్రౌండ్ ఫోర్సెస్కు అవకాశం వచ్చింది, ఎయిర్ ఫోర్సెస్కు అవకాశం వచ్చింది, ఇప్పుడు వీళ్ళకు కూడా అవకాశం వచ్చింది అనుకో, నాకు తెలిసి పడినారంటే కరాచీ మీద పడతారు. మామూలుగా ఒక కరాచీ ఏంది పాకిస్తానే లేకుండా చేస్తారు. అంత సామర్థ్యం ఉన్నది మన దగ్గర. ఇప్పుడు ఏది మన భారతీయ నేవీ అంత స్ట్రాంగ్గా ఉన్నది. చూద్దాం ఏం జరుగుతుందో. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ను నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.